జై సమాజ్వాదీ, జై సమాజ్వాదీ, అంబేద్కర్ ఆశయాలు, జై సమాజ్వాదీ, జై సమాజ్వాదీ. ఈరోజు ఈ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ బలంగా గ్రామీణ దగ్గర నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అట్లాగే జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం కోసం మరి ప్రకృతిని గారిని జిల్లా అధ్యక్షుడిగా చేసి మొట్టమొదటిసారి అనంతపురం వచ్చేసినటువంటి మేమంతా కూడా మరి సోషలిస్టు పార్టీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మా మిత్రులు మధు బొట్ట యాదవ్ గారు, మేము కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను దాదాపుగా 5 నెలలు కావస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కులగణన కోసం, అట్లాగే మహిళలపైన దాడుల గురించి, అలాగే ఎస్సీ ఎస్టీల మీద దాడుల గురించి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టుతూ ఒక్కొక్క జిల్లాను కమిటీలు వేస్తూ 2024 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిందని తెలియజేస్తూ మరి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ఆవశ్యకత ఏంటంటే ఈరోజు మతాన్మతాన్ పార్టీ బీజేపీని, ఆ పార్టీకి తోకలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ అధికార పార్టీలు అన్నీ కలిపి కూడా వారంతా కూడా మతతత్వ పార్టీలని తెలియజేయడానికి వచ్చాం. ఈరోజు సమాజ స్థాపన, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతానికి, అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నట్టు ఈ దేశంలోనే ముస్లిమ్స్ కానీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ సమాజ్వాదీ పార్టీ. భావి భారత ప్రధాని మరి అఖిలేష్ యాదవ్ గారిని ప్రధాని చేయడం కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బలంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి అనంతపురం జిల్లాలో వివిధ నాయకులు కూడా ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మా రాష్ట్ర అధ్యక్షుడు పాష వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడైనందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో పార్టీ అనుగుణంగా ఎలక్షన్లో నిలబడి పోటీ చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండి కేవలం ఆధిపత్య కులాలకే సీట్లు ఇచ్చి వాళ్ళే చట్టాలు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్నటువంటి తరుణంలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునికి అవసరమని చెప్పేసి పాసం వెంకటేశ్వరన్న గారి నాయకత్వంలో ఈరోజు జాతీయ నాయకులు మధుబొట్ట గారి సహకారంతో సమాజ్వాదీ పార్టీని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడైనటువంటి వావ ఫక్రుద్దీన్ గారి చేతికి జిల్లా పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఫక్రుద్దీన్ గారు తన యొక్క అనుభవంతో, తనకున్నటువంటి పరిచయాలతో పార్టీలోకి పెద్ద ఎత్తున ఈరోజు సమాజ్వాదీ పార్టీ రంగాన్ని, సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసు ఓపెనింగ్ జరిగింది. అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశాలు కూడా త్వరలోనే జరుగుతాయి. ఖచ్చితంగా ఈ జిల్లాలో మెజారిటీగా ఉన్నటువంటి వాల్మీకి బోయలు కానివ్వండి, కురువ సోదరులకు కానివ్వండి, రజక, నాయి బ్రాహ్మణ, యాదవ, వడ్డెర సోదరులకు ఈ యొక్క పార్టీలు ఏ విధమైన సీట్లు మనకు అవకాశం ఇస్తున్నాయనేది ఒక బహుజనులందరూ కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మైనార్టీలకు వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా దామాష రిజర్వేషన్లు కావాలి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష రిజర్వేషన్లు కావాలి. వీటన్నిటి కొరకై సమాజ్వాదీ పార్టీని గ్రామ స్థాయి నుంచి ఖచ్చితంగా చైతన్యపరుస్తూ ప్రజల్లో బహుజనులకు ఒక వేదిక నిర్మించడానికి సమాజ్వాదీ పార్టీని రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా బహుజనులకు వేదికగా సమాజ్వాదీ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, సమాజ్వాదీ పార్టీ కేడర్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు పౌరులే రేపు దేశం యొక్క భవిష్యత్తు అంటారు. అట్లాగే ఈ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా యూత్ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క యువత రాజకీయాల్లో మిగతా అన్నింటిలో యాక్టివ్గా ఉన్నట్లు కూడా రాజకీయాల్లో కూడా యువత యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క యువత భవిష్యత్తులో మంచి ప్రణాళికతో చేసుకొని రాజకీయంలో యువత బాగా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా పేరు షేక్ ఫరీదా, రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీని ఇన్ఛార్జ్ తీసుకున్నాను. ఫక్రుద్దీన్ బాబా గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మహిళలు సమాజ్వాదీ పార్టీ గురించి తెలుసున్నారు ప్రతి ఒక్కరూ.
ముందుకు రావాలని కోరుకుంటున్నాను.